గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు పెంటో ప్రోగ్రామ్. ఈ కోర్స్ హెచ్టిఎంఎల్ నేర్చుకోవడం, హెచ్టిఎంఎల్ నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్, ఇంకా ఫ్యూచర్లో సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ అన్నీ నాకు ఏది వస్తే అవన్నీ మీకు నేర్పించడానికి రెడీగా ఉంటాయి. కోర్స్ ఈ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, నేను హామీ ఇస్తున్నా. సో అందుకని మనమైతే ఒక తొలి అడుగు అయితే వేయబోతున్నాం. ఆ తొలి అడుగే ఇంట్రొడక్షన్ టు హెచ్టిఎంఎల్. సో మనమైతే ఈరోజు హెచ్టిఎంఎల్ జస్ట్ బేసిక్స్, ఓకే. ఈ ఎంటైర్ ప్లేలిస్ట్ మొత్తం హెచ్టిఎంఎల్ గురించి అయితే ఉంటుంది. మీకు ఏ టు జెడ్ హెచ్టిఎంఎల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అండ్ మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా నన్ను కామెంట్ సెక్షన్లో అడగని, మీకు ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చేలా నేను ట్రై చేస్తూ ఉంటాను. సో మీకైతే ఖచ్చితంగా నేను ఒక అర్థమయ్యే విధంగా చెప్తాను. అండ్ మోస్ట్లీ మన తెలుగులో ఎక్కువ ఈ హెచ్టిఎంఎల్ కానీ ఇంకా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సెస్ అయితే లేవు. సో మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోనికే అండ్ ఎక్స్క్లూజివ్లీ మన తెలుగు పీపుల్ కోసం సో నేనైతే మీ ముందుకి తీసుకొచ్చాను. అండ్ ముందు నేను ఇంకొక విషయం మీకు ఏం చెప్పాలంటే, సో నేను ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర వైట్ బోర్డ్ యాక్చువల్గా ఇంకా టూల్స్ ఉంటాయి, అవసరం ఉంటాయి. సో ఫ్యూచర్లో ఇంకా అప్గ్రేడ్ చేస్తా. సో అంతవరకు నేనైతే ఈ ఏఐ క్రియేటెడ్ ప్రజెంటేషన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నా ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీరు వినండి. ఈ ప్రజెంటేషన్ అనేది మీకు ఒకవేళ కావాలంటే మీరు ఒకవేళ అడిగితే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా, లేకపోతే ఐ మీన్ నోట్స్ అయితే సెండ్ చేయగలుగుతా, చూద్దాం. సో ఫ్యూచర్ పర్పస్ ఒకవేళ కావాలంటే. బట్ నేనైతే ఇది జస్ట్ ఏఐ తోటి క్రియేట్ చేసిన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే. సో ముందు ముందు నేను ఒకవేళ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటిదాకా జస్ట్ అడ్జస్ట్ కండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వస్తే హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్ గురించి బేసిక్స్ మాట్లాడుకుంటే, మనం ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ చూస్తున్నారు. సో ఆ వెబ్సైట్ ఇప్పుడు ఇప్పట్లో రియాక్ట్ గానీ, ఈ మెర్న్ స్టాక్, ఫుల్ స్టాక్ వాడి క్రియేట్ చేస్తున్నారు. సో స్ట్రక్చర్ అనేది, స్ట్రక్చర్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఇవన్నీ మెర్న్ స్టాక్ గానీ, ఇంకా యాంగులర్ జేఎస్ ఇలాంటి కొన్ని కొత్త కొత్త పదాలు మీరు వింటుంటారు. కాకపోతే భయపడకండి. సో ఇలాంటి వాడి క్రియేట్ చేస్తుంటారు. హెచ్టిఎంఎల్ ఎవరు మిస్ కాకండి. అండ్ ఫ్యూచర్ పర్పస్‌కి ఖచ్చితంగా యూజ్ అయితది. ఓకే. ఇప్పుడు ఇంకా డెప్త్‌లోకి వెళ్దాం. హెచ్టిఎంఎల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏఐ ఇచ్చింది ఏందంటే, HTML as a website skeleton. HTML provides the fundamental structure for all website acting like a bones in a digital body. ఓకే. నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, మీరు వినండి జాగ్రత్తగా. సో ఫ్రెండ్స్, సింపుల్‌గా చెప్పాలంటే, మనిషి శరీరంలో ఉండే బొక్కలుంటాయి చూసినావా? బొక్కలే హెచ్‌టిఎంఎల్ అన్నట్టు. ఇదేంది బొక్కలంటుండే హెచ్‌టిఎంఎల్‌ని అని కంగారు పడకండి, చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మన ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్స్, మూవ్‌మెంట్స్ గాని, ఇవన్నీ జరిగేది దేనితోటి? మన బోన్స్ తోటే కదా! సో, హెచ్‌టిఎంఎల్ గూడా అలానే వర్క్ చేస్తది. సిమిలర్ వే. మనకి ఒక స్ట్రక్చర్ ఇస్తది. మన బోన్స్ మనకి ఈ పుర్రె, తలకాయ ఇంత సైజ్ ఉంటది. అండ్ ఛాతీ ఇంతుంటది. లేపోతే కాళ్ళు ఇంత పొడుగుంటాయి. ఇవన్నీ మనకి ఎలాగో మన బాడీని స్ట్రక్చర్ డిఫైన్ చేస్తదో, అదే విధంగా హెచ్‌టిఎంఎల్ అనేది ఒక వెబ్‌సైట్‌ని స్ట్రక్చర్ చేస్తది. ఐ మీన్ డిఫైన్ చేస్తది. సో, మీకు ముందు ముందు అర్థమైతది. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం మనం. అదేంటంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది. సో, ఇల్లు కట్టాలంటే మనకేం కావాలి? బేసిక్స్, పునాది, పిల్లర్స్, డోర్స్ అండ్ వాల్స్. సో, ఇవన్నీ ఏంటి? స్ట్రక్చర్ అన్నట్టు. యెస్. మీ ఇంటికి ఇక్కడ రూమ్ ఉండాలి. ఇంత స్పేస్‌లో రూమ్‌లు ఉండాలి అని మనం ఒక స్ట్రక్చర్ వేగా మనం ఇల్లు కడతాం చూసినావా? అదే హెచ్‌టిఎంఎల్. అది అన్‌అఫిషియల్ వే. కొంతమందికి అన్‌అఫిషియల్‌కి దీనికి లింక్ చేసుకోలేరు. సో, అందుకని అఫిషియల్ వేలో, ఐ మీన్ హెచ్‌టిఎంఎల్ వేలో చెప్పాలంటే, మనకి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వెబ్ పేజ్ అనుకోండి. ఈ వెబ్ పేజ్‌లో సో, ఇక్కడ లేజర్ పాయింటర్ ఉండాలి. ఇక్కడ ఇమేజ్ ఉండాలి. ఇక్కడ కీబోర్డ్ ఉండాలి దాని కింద. సో, ఆ 2 ఇమేజెస్ క్రియేట్ చేయాలి. సో, ఇలా క్రియేట్ చేయడమే మనకి హెచ్‌టిఎంఎల్ పని అన్నమాట. సో, ఇంతే. సో హెచ్టిఎంఎల్ ఫుల్ ఫామ్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే. మార్కప్ లాంగ్వేజ్ అంటే మీరేం అనుకోకండి. జస్ట్ అది బ్రౌజర్‌కి అనేది కమ్యూనికేట్ చేస్తది. ఐ మీన్ సర్వర్‌తో కమ్యూనికేట్ చేస్తది. నెక్స్ట్ వస్తే హెచ్‌టిఎంఎల్ ఏం చేస్తది? సో, చెప్పానుగా, ఇంకా ముందు ముందు మొత్తం ఇచ్చి పడేసుంటది. సో, హెచ్‌టిఎంఎల్ ఏం చేస్తదంటే ఇక్కడ చూద్దాం. హెచ్‌టిఎంఎల్స్ స్ట్రక్చరల్ రూల్. హెచ్‌టిఎంఎల్ స్ట్రక్చర్స్ వెబ్ కంటెంట్ బట్ డస్ నాట్ హావ్ ప్రోగ్రామింగ్ కేపబిలిటీస్ లైక్ లాజిక్ ఆర్ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ బాడీయే తీసుకుందాం. హ్యూమన్ బాడీలో
మనకి హెచ్టీఎంఎల్ ఏమనుకున్నాం? బోన్స్ అనుకున్నాం. సో, బోన్స్ ఓకే. మన బాడీ మూవ్‌మెంట్ చేయాలన్నా, ఒకవేళ చెయ్యి లేపాలి, ఇలా మనం ఇంకా చూడాలి, పడుకోవాలి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఎవరు చేస్తారు? మన బ్రెయిన్ చేస్తది. సో, ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం జస్ట్ సింపుల్‌గా మనము ఈ హెచ్‌టీఎంఎల్ అంటే ఏమనుకున్నాం? బోన్స్ అనుకున్నాం. కానీ బోన్స్ ఏం చేస్తది? జస్ట్ స్ట్రక్చర్ ఇస్తది మనకి. ఇలా ఉండాలి, ఇలా ఉంటాం, మన బాడీ షేప్ ఇలా ఉండాలి అని ఒక స్ట్రక్చర్ ఇస్తది. అంతేగాని నువ్వు ఈ పని జేయాలి. నేను ఇప్పుడు చెయ్యి తీసి ఫోను చేతిలో పట్టుకుంటా. నేను ఈ వీడియో యూట్యూబ్ వీడియో చూస్తా. ఇలా బోన్స్ అనేది చెప్పదు. నీకు అలా చెప్పేదేందంటే బ్రెయిన్. సో, ఇక్కడ బ్రెయిన్ ఫంక్షనాలిటీ డిఫరెంట్. అది నేను తర్వాతకి జావా స్క్రిప్ట్ అనేదొస్తది. సో, బ్రెయిన్ ఫంక్షనాలిటీ అనేది జావా స్క్రిప్ట్ జూసుకుంటది. కానీ ఇక్కడ ఫంక్షనాలిటీ జూసుకునేది జస్ట్ హెచ్‌టీఎంఎల్ అన్నట్టు. ఏది బోన్స్. సో, అందుకని ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఓన్లీ నీకు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటదో చెప్తదంతే. ఈ టెక్స్ట్ ఉండాలి. ఈ టెక్స్ట్ ఉండాలి కింద. ఇలా ఇమేజ్ ఉండాలి. అంతే చెప్తది గానీ, ఇక్కడ ఈ సైడ్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ ఉండాలా, నాకు ఈ లేజర్ ఇలా మూవ్ కావాలి. ఇలాంటివి చెప్పదు. జస్ట్ నీకక్కడ ఉండాలంతే ఆ వెబ్‌సైట్‌ల అని చెప్తది. ఓకే. అది హెచ్‌టీఎంఎల్స్ రోల్ అన్నమాట. ఓకే. లిమిటేషన్స్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్ ఏందంటే, హెచ్‌టీఎంఎల్ కెనాట్ పెర్ఫార్మ్ లాజికల్ డిసిజన్స్, కాలిక్యులేషన్స్. ఓకే. అదే. హెచ్‌టీఎంఎల్ జస్ట్ మనకు స్ట్రక్చర్ ఇస్తది. అంతేగాని ఈ పనులన్నీ చేసి పెట్టదు. సో, వెబ్‌సైట్‌లో మనం ఒక క్లిక్ చేసినాం లింకు. ఆ లింక్ నీకో ట్యాబ్ ఓపెన్ కావాలి. ఇవన్నీ హెచ్‌టీఎంఎల్ చూడదు. అది ఏందంటే నీకు ఆ లింక్ చూపిస్తది అంతే. సో, అది హెచ్‌టీఎంఎల్ పనన్నమాట. అండ్ ఇక్కడ హెచ్‌టీఎంఎల్ రోల్ ఏందంటే, హెచ్‌టీఎంఎల్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్, నాట్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్‌గా డిఫరెన్సెస్ చెప్తా చూడండి. మార్కప్ లాంగ్వేజ్‌కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి. సో, మార్కప్ లాంగ్వేజ్ ఏందంటే మీకు ఏం కంటెంట్ ఉండాలి, ఏం మ్యాటర్ ఉండాలి, ఇక్కడ నాకు టెక్స్ట్ ఉండాలి, ఈడ ఇమేజ్ ఉండాలి, రైట్ సైడ్ ఇమేజ్ రైట్ సైడ్ అని కాదు, జస్ట్ ఇమేజ్ ఉండాలి వెబ్‌సైట్‌ల. నాకు ఈ వెబ్ పేజ్‌లో ఇమేజ్ ఉండాలి. ఈడ ఈ టెక్స్ట్ ఉండాలి. ఇక్కడ ఈ కింద హెచ్‌టీఎంఎల్ స్ట్రక్చర్ రోల్ అని ఒక టెక్స్ట్ ఉండాలి. అంతే. సో, ఇట్లాంటివి ఏ కంటెంట్ ఉండాలి దీంట్ల, ఏ కంటెంట్ ఉండకూడదు నా వెబ్ పేజ్‌ల అని చెప్పేది మార్కప్ లాంగ్వేజ్. ఒకవేళ ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కొస్తే ఏం చేస్తదంటే దాంట్లో కొంత కాలిక్యులేషన్స్ చేసే టాలెంట్ ఉండేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్‌గా చెప్పాలంటే హెచ్‌టీఎంఎల్‌లో కాలిక్యులేషన్స్ చేయలేదు. కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల కాలిక్యులేషన్స్ చేసే తెలివి ఉంటది. సో, లైక్ ఇఫ్ ఎల్స్, ఫర్ లూప్. సో, యూజింగ్ మీకు తెలిసే ఉంటది. బేసిక్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసినోళ్ళకి ఇది ఓకే. తెలవకుండా నో ప్రాబ్లమ్. ముందు ముందు మనం ఉన్నాం. సో, జస్ట్ ఏందంటే సింపుల్‌గా గుర్తుంచుకోండి. హెచ్‌టీఎంఎల్‌లో కాలిక్యులేషన్స్ చేయలేదు. జస్ట్ ఏ కంటెంట్ ఉండాలి, ఏ కంటెంట్ ఉండకూడదు, దాంట్లో ఏ టెక్స్ట్ ఉండాలి అనేది చెప్తది అంతే. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి దాంట్లో కాలిక్యులేషన్స్ జేసుకోవచ్చు. లైక్ 1+2, 2+3 ఇలాంటివి. సో, అలా అన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ద హెచ్‌టీఎంఎల్ రోల్ అన్నమాట. సింపుల్‌గా చెప్తా ఇంకా. హెచ్‌టీఎంఎల్ రోల్ ఏం లేదు. జస్ట్ నాకు ఈ కంటెంట్ ఉండాలి, ఉండకూడదు అని నేను డిసైడ్ చేసుకునేది ఏది హెచ్‌టీఎంఎల్ తోటి డిసైడ్ చేస్తా. గంతే. ఓకే. సో, నెక్స్ట్ హెచ్‌టీఎంఎల్ ఎందుకు గావాలి? ఇదంతా మీరు చదువుకోండి. జస్ట్ నేను సింపుల్‌గా చెప్తున్నా. హెచ్‌టీఎంఎల్ ఎందుకంటే, ఎందుకు? మనం వెబ్‌సైట్స్ క్రియేట్ జేయనీకే. అంతే కదా! మనకు హెచ్‌టీఎంఎల్ ఎందుకు? జస్ట్ నాకు వెబ్‌సైట్ గావాలి. నేనొక బిజినెస్ పెడుతున్నా. నా బిజినెస్‌ని డిస్‌ప్లే చేయాలి. నా యొక్క బిజినెస్ సంబంధించిన ఫంక్షనాలిటీస్, ఇంకా ఫీచర్స్ అవన్నీ నేను వేరే అతనికి డిస్‌ప్లే చేసి, అది కూడా వేరే ఎక్కడో ఉన్న పర్సన్‌కి డిస్‌ప్లే చేసి, లేకపోతే అందరు నా కస్టమర్స్ ఎవరైనా యాక్సెప్ట్ చేసి దాంట్లో నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యే విధంగా నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ జేసుకోవాలి. ఆ వెబ్ పేజ్ క్రియేట్ జేసుకోవాలంటే హెచ్‌టీఎంఎల్ ఉండాలి. గంతే. ఇంక వెబ్ పేజ్ అంటే తెలుసు కదా! ఓకే. నెక్స్ట్. ఓకే. సో, ఇక్కడ హౌ వెబ్‌సైట్స్ వర్క్. బ్రౌజర్‌లో పోయినాం. ఒక ఫేస్‌బుక్ డాట్ కామ్ అని కొట్టినాం. అది కొట్టంగానే ఇప్పుడేం జరుగుతది? నువ్వు కొట్టిన డొమైన్ అనేది, సో, దాన్ని డొమైన్ అంటాం. ఓకే. ఫేస్‌బుక్ డాట్ కామ్ అనే పేరుని డొమైన్. మనం ప్రోగ్రామింగ్ సైడ్‌కొచ్చి మాట్లాడితే, సో, అది అనేది సర్వర్‌లోకి పోతది. ఒక రిక్వెస్ట్‌గా పోతది. నాకీ ఈ డొమైన్ ఉన్న ఈ కస్టమర్ ఈ డొమైన్ గురించి అడిగిండు అని మొత్తం చెక్ చేస్తది ఆ సర్వర్‌ల. సో, ఆ సర్వర్ ఏం చేస్తది? రెస్పాన్స్ ఇస్తది. ఏం రెస్పాన్స్ ఇస్తది? నీకు గావాల్సిన ఫేస్‌బుక్‌కు సంబంధించిన వెబ్ పేజ్ ఉంటది చూసినావా? ఆ వెబ్ పేజు నా దగ్గరుంది. ఇంగో తీసుకో అని దానికిస్తదనమాట. దేనికి మనం రిక్వెస్ట్ అడిగినాం చూసినావా? సో, దానికిస్తది. ఫైనల్‌గా
హెచ్టీఎంఎల్ అనేది మనకి స్ట్రక్చర్ లాస్ట్‌గా స్ట్రక్చర్ అనేది మనకు డిస్‌ప్లే అయితది. సో, facebook.com ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయితది. వెబ్ పేజ్ గంతే. ఇంకా సమ్మరైజ్ చేస్తున్నా. ఏందంటే ఫస్ట్ మనకి యూజర్ ఇంటరాక్షన్ బ్రౌజర్‌లో పోతాం. బ్రౌజర్‌లో పోయి నువ్వు ఒక డొమైన్ ఏది యూట్యూబ్.com అన్నా, ఫేస్‌బుక్.com అన్నా కొడతావు. అది సక్కగా తీసుకుపోయి సర్వర్‌లోకి పోతది. ఆ సర్వర్‌లో నీకు చెక్ చేస్తది. నాది ఏడుంది, ఫేస్‌బుక్ ఏడుందని ఒక స్టాక్ ఉంటది. ఆ స్టాక్‌లో మొత్తం సెర్చ్ చేసుకుంటా దొరికిందనుకో, దాన్ని గుంజుకొచ్చి నీ ముందల పడేస్తది. ఆ ముందల పడేసిందే నీకొక హెచ్టీఎంఎల్ స్ట్రక్చర్‌గా ఉంటది. సో, అంతే. సింపుల్. వెబ్‌సైట్స్ అలా పనిచేస్తాయన్నట్టు. అండ్ ఓకే. ఇప్పుడు కొద్దిగా డీప్‌గెళ్దాం హెచ్‌టీఎంఎల్‌ల. హెచ్‌టీఎంఎల్‌ల ట్యాగ్స్ అని ఉంటాయి. ట్యాగ్స్ అంటే ఏంది ఒక యాంగులర్ బ్రాకెట్స్‌లో ఉంటది. ఇలా ఏ ఇది యాంకర్ ట్యాగ్ అన్నట్టు. సో, ఇలా ఇవి యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. సో, ఇవి ఫ్యూచర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఏం ఫీల్ కాకండి. అండ్ జస్ట్ గుర్తుంచుకోండి. మనం ఒక వెబ్ పేజ్‌లా క్రియేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ట్యాగ్ మనం వెబ్ పేజ్‌ని క్రియేట్ చేయలేము. ఓకే. సో, దాంట్లో 2 ట్యాగ్స్ ఉంటాయి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ ఇవన్నీ వదిలేయండి. నేను తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ పర్పస్ ఆఫ్ ట్యాగ్స్. ట్యాగ్స్ ఏందంటే ఇప్పుడు నువ్వు ఏది క్రియేట్ చేయాలన్నా హెచ్‌టీఎంఎల్ నీకు ట్యాగ్ కంపల్సరీ. ఓకే. నువ్వు ఒక టెక్స్ట్ రాయాలన్నా ట్యాగ్ ఉండాలి. ఇప్పుడు నీకు ఈ టెక్స్ట్ ఇట్లా కనపడాలన్నా ట్యాగ్. సో, అదన్నీ నేను ముందల చెప్తా. సో, డోంట్ ఇక్కడ నిమోనిక్స్. సో, ఓకే. ఇవన్నీ అవసరం లేదు. సో, వేర్ డు వి రైట్ హెచ్‌టీఎంఎల్? సో, మనం హెచ్‌టీఎంఎల్ అనేది ఒక బేసిక్ టెక్స్ట్ ఎడిట్ మీ నోట్‌ప్యాడ్‌లో కూడా రాసుకోవచ్చు. సో, నోట్‌ప్యాడ్‌లో రాసి హెచ్‌టీఎంఎల్ అనే ఎక్స్‌టెన్షన్ తోటి సేవ్ చేస్తే మీకు రన్ అయితది. సో, అలా కాకుండా మనం వీఎస్ కోడ్ అనే ఒక కోడ్ ఎడిటర్ ఉంటది. సో, ఆ కోడ్ ఎడిటర్‌లో మల్టిపుల్ ఫీచర్స్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, అందుకని మనం వీఎస్ కోడ్‌ని వాడదాం. సో, అదెలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా. అండ్ వీఎస్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇంపార్టెంట్ అంటే జస్ట్ మనకి ఫీచర్స్ ఇస్తది. సో, ఓకే. అండ్ అంతే. సో, ఎంకరేజ్ ఎక్స్పెరిమెంటేషన్ బిగినర్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు స్టార్ట్ రైటింగ్ హెచ్‌టీఎంఎల్ వితౌట్ ఫియర్. సో, అందుకనే బిగినర్స్ ఫ్రెండ్లీ అంటాం హెచ్‌టీఎంఎల్‌ని. సో, ఎందుకంటే ఈ హెచ్‌టీఎంఎల్ అనేది ఈజీ టు అండర్‌స్టాండ్ ఎవరికైనా అర్థమైతది ఈజీగా. సో, అందుకని హెచ్‌టీఎంఎల్ నేర్చుకోండి. మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తది. అండ్ హెచ్‌టీఎంఎల్ తర్వాత నెక్స్ట్ సీఎస్ఎస్. మీకిప్పుడు సీఎస్ఎస్ గురించి ఇప్పుడే చెప్పదలుచుకోలే. అండ్ మీకు కన్‌ఫ్యూజన్ గూడా అవ్వచ్చు. సో, నెక్స్ట్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ అనేది మన కాలిక్యులేషన్స్ జేసేది. ఇవన్నీ మీకు నెక్స్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. హెచ్‌టీఎంఎల్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మీకు బాగా అర్థమైతదప్పుడు. సో, లాస్ట్‌కైతే ఒక మోటివేషన్ ఇద్దామని ద ట్యాగ్‌లైన్ ఎంకరేజెస్ లెర్నర్స్ టు మాస్టర్ హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ బిఫోర్ అడ్వాన్సింగ్ టు మోర్ కాంప్లెక్స్ వెబ్ టెక్నాలజీస్. మన తెలుగులో చెప్పుకోవాలంటే ముందు ముందు ఉంది ముసళ్ళ పండుగ. దానికోసం ప్రిపేర్ అయిదాం ముందుగా అనేది ఈ ట్యాగ్‌లైన్ మోటివేషనల్ లెర్నింగ్ మెసేజ్. సో, ఇంత ఫ్రెండ్స్ ఇది ఇయాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ సెటప్ చూద్దాం. అండ్ ఇది ఇయాల్టి వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ గురించి నేర్చుకుందాం. అండ్ ఇంకా కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇయాల. కలుద్దాం. బాయ్ బాయ్.